నిన్న జియో నేడు ఎయిర్టెల్ రీఛార్జ్ ధరలు పెరిగినాయట. జూలై 3వ తేదీ నుంచి అమల్లోకి కస్టమర్లకు వరుస షాకులు ఇస్తున్న టెలికాం కంపెనీలట. సో ఎయిర్టెల్ ధరలు కూడా పెరగబోతున్నాయట. ఇది కూడా ఒక వార్త మనకు ప్రధానంగా కనిపిస్తున్నది. జియో రేట్స్ బాగానే పెరిగినాయి, 100-150 రూపాయలు పెరిగినట్టున్నాయి కొన్నిటివి. ఎయిర్టెల్ కూడా పెరిగిందట. మొబైల్ రీఛార్జ్ టారిఫ్ ప్లాన్ల ధరల పెంపు విషయంలో టెలికాం కంపెనీలన్నీ ఏకతాటిపై నడుస్తున్నాయి. అంత సిండికేట్ ఏముంటుంది? టారిఫ్ ప్లాన్ల ధరలు పెంచుతూ రిలయన్స్ జియో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే ఎయిర్టెల్ కూడా అదే విషయాన్ని అనౌన్స్ చేసింది. వివిధ రీఛార్జ్ ప్లాన్లు వ్యాలిడిటీలను బట్టి టారిఫ్ రేట్లు సగటున 10 నుంచి 21% మేర పెరుగుతాయని ఎయిర్టెల్ వెల్లడించింది. పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలు కూడా పెంచుతున్నారట. ఈ పెంపు జూలై 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఒక్కో వినియోగదారుడి ద్వారా తమకొచ్చే ఆదాయం 300కు పైగా ఉండాలని, అందుకే రీఛార్జ్ ప్లాన్ల రేట్లు పెంచుతున్నామని తెలిపింది. రీఛార్జ్ ప్లాన్ల ధరల పెంపుతో తమ వినియోగదారులపైన రోజుకి సగటున 70 పైసల కంటే తక్కువ భారమే పడుతుందని ఎయిర్టెల్ పేర్కొన్నది. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఇట్లున్నాయట. ఎయిర్టెల్ 179 రూపాయల ప్లాను 199 అయిందట, అంటే 20 రూపాయలు పెరిగింది. ఇందులో 2 GB డేటా వస్తుందట. అండ్ 265 రూపాయల ప్లాన్ 299 అయిందట. ఇది కూడా 30 రూపాయలు పెరిగింది. 299 ప్లాన్ 349 అయిందట. వామో, ఇది దగ్గర 50 రూపాయలు పెరిగింది. 359 409 అయింది, 50 రూపాయలు పెరిగింది. 399 449 అయింది. అండ్ 455 509 అయింది. 479 579 అయింది. వామ్మో, ఇది దగ్గర 100 రూపాయలు పెరిగింది. 549 649 అయింది. 719 559 అయింది. ఇది ఆల్మోస్ట్ 150 రూపాయలు పెరిగింది. 839 ప్లాను 979 అయింది. ఇక 1799 ప్రీపెయిడ్ ప్లాన్ ధర 1999కి పెరిగింది. 2999 3599 పెరిగింది. ఇక యాడ్ ఆన్ డేట్స్ కూడా పెరిగినాయి. అంటే ఆ రోజు డేటా అయిపోతే మళ్ళీ వేసుకుంటారు కదా యాడ్ ఆన్, అది 19 రూపాయలు 22 రూపాయలు అయింది. 29 33 అయింది. 65 77 అయింది. పోస్ట్ పెయిడ్ రేట్లు కూడా పెరిగినాయి. పోస్ట్ పెయిడ్ రేట్స్ కూడా భారీగానే పెరిగినట్టున్నాయి. సో ఇట్లా అందరు కలిసి పెంచుతున్నారు.